హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ వివరాలను ఒకసారి మనం గమనించినట్లయితే అన్నమయ్య జిల్లాలో 116 అంగన్వాడీ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో అన్నమయ్య జిల్లా శ్రీ శిశు సంక్షేమ శాఖలోని ICDS ప్రాజెక్టులో అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 116. అర్హత 10వ తరగతి ఉత్తీర్ణ అయి ఉండాలి, పాస్ అయి ఉండాలి. స్థానికంగా నివసిస్తున్న వివాహిత మహిళలు మాత్రమే ఈ పోస్టుకు అర్హులు. వయసు 21 నుంచి 35 ఏళ్ళ మధ్య ఉండాలి. అదేవిధంగా వేతనం నెలకు అంగన్వాడీ వర్కర్ పోస్టులకైతే 11,500, మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టులకైతే 7,000, అంగన్వాడీ హెల్పర్ పోస్టులకైతే 7,000. అదేవిధంగా ఎంపిక విధానం ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష అయితే లేదు. సో దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి. సో అదేవిధంగా బయోడేటాతో పాటు విద్యార్హతలు, ఇతర సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించి ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయడం జరుగుతుంది. సో అదేవిధంగా దరఖాస్తులకైతే చివరి తేదీ 2 తారీఖు 1వ నెల 2025, మరి రేపటి వరకే లాస్ట్ డేటు. సో వెబ్సైట్ కూడా మనకు కింద కూడా ఇవ్వడం జరిగింది. సో అందు నుండి అప్లికేషన్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా IIST తిరువనంతపురంలో వివిధ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరొకటి, సో తిరువనంతపురం కేరళలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 3. సో అదేవిధంగా పోస్టు వివరాలు ఒకసారి మనం గమనించినట్లయితే డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ 1, ప్లేస్మెంట్ ఆఫీసర్ 1, ఇంజనీర్ 1. సో అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో BE, BTech, MBA, PG ఉత్తీర్ణులు అవ్వాలి. దీంతోపాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. సో వేతనం నెలకు డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టుకి అయితే 30,000 రూపాయలు ఉంటుంది. ప్లేస్మెంట్ ఆఫీసర్కి అయితే 50,000 ఉంటుంది. సో అదేవిధంగా ఇంజనీరింగ్కి అయితే 45,000 జీతం అయితే ఉంటుంది. సో ఎంపిక విధానం రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్స్, ఉద్యోగ అనుభవం ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సో చివరి తేదీ వచ్చేసి 5 తారీఖు 1వ నెల 2025. సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనకు కింద చాలా స్పష్టంగా అయితే ఇవ్వడం జరిగింది. సో అందులోకి వెళ్ళేసి మీరు దానికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ వివరాలను కూడా మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మీరు ఎవరికైనా మీ మిత్రులకు షేర్ చేసినా కూడా వాళ్ళకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో వారు కూడా అప్లై చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ.